వేడి వేడిగా పచ్చిమిర్చి బజ్జీ అయ్యో అలా నడవాలని తెలియక మామూలుగా నడిస్తేనమ్మా. దీన్నే లవర్స్ పార్క్ అని కూడా అంటారు. అమ్మమ్మ దీన్నే లవర్స్ పార్క్ అని కూడా అంటారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. షిప్పు దాన్ని అలాగా మక్క ఇక్కడ తీసుకొచ్చిందని మా అమ్మ గుర్రంతో మాట్లాడుతుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూ అయిందా? ఏం తెలియదు, భూమికి వచ్చి అలాగా స్టక్ అయిపోయింది. లవ్ సిమ్ రైవా? రాట్లేదే. ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. బాబా డ్రాప్ చేయవా ఇది నిన్ను కోరు మూవీలో షార్ట్ చూస్తుంటే నిన్ను కోరిలో హీరోయిన్ డాన్స్ నేర్పిస్తుంటది కదా, అదే పార్క్ ఇది, తెన్నేటి పార్క్. సో తెన్నేటి పార్కు నిన్ను కోరి మూవీ చూస్తే అక్క నిన్ను కోరి మూవీ ఇక్కడే కదా జరిగింది షూట్. నువ్వు అప్పుడు ఇక్కడే కదా ఉన్నావు. పక్కనే డైరెక్షన్ చేస్తుంది మా అక్క. అయ్యో మమ్మీది ఏమో కొంటుంది చూద్దామని. బజ్జీలు ఇన్ని ఏం బజ్జీలు అవి? ఏం తీసుకుంటున్నామా? పానీపూరియా? వద్దు ఆనియన్స్ వేసి మంచి నిమ్మకాయ పిండి అలా సముద్రంలో కూర్చొని తింటూ ఉంటే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అలా ఉంటుంది. వేడివేడిగా వేసారా? వేడివేడిగా పచ్చిమిర్చి బజ్జీ వేడివేడిగా పచ్చిమిర్చి అని చెప్పు. ఆహా వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పు. అయితే రేపటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి వస్తాను. వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక 2 రోజులైనా విశ్వనాథం గారు, తెన్నేటి విశ్వనాథం గారు 1895 అనమాట. అయ్యో అలా నడవాలని తెలియక మామూలుగా నడిస్తేనమ్మా. పడిపోతే నీకు అంత జోక్గా ఉంది. అలా నడవాలని తెలియక అలా నడిస్తాను నేను. తప్పైపోయింది, క్షమించి. అంతేనా? ఇక్కడ తెలుసా నీకు షూటింగ్ జరిగింది నిన్ను కోరి. నిన్ను కోరి తీయండి బజ్జీలు వెళతంటాం చూడండి. కూర్చొని తిందామని ఎక్కడ తినేస్తుంది. నేను అడుగుతాను. వెళ్ళేటప్పుడు పానీపూరి తిందాం, ఇప్పుడు బజ్జీలు తిందాం. నేను కూల్గానే ఉన్నా, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఇప్పుడు మనం ఏ షిప్కి వెళ్తున్నాం? బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చేసిందిగా ఆ షిప్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ భలే ఉంటాయి ఫోటోషూట్, మంచి రీల్స్. మా వైజాగ్ అన్ని మంచి మంచి లొకేషన్లే. ఫోటోషూట్స్ అన్ని ఇక్కడే. మూవీ షూటింగ్స్ కూడా చాలా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ వాటర్ బాగా ముందుకు వచ్చింది అక్క. దీన్నే లవర్స్ పార్క్ అని కూడా అంటారు. అమ్మమ్మ దీన్నే లవర్స్ పార్క్ అని కూడా అంటారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తెన్నేటి పార్క్ లో అంత లవర్సా? అవును, ఇది ఒకప్పుడు మంచి లవర్ స్పాట్ అన్నమాట. బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చేసింది. అదే ఓకే అక్క, లవర్ స్పాట్ అన్న దాని గురించి చెప్పు కొంచెం. జస్ట్ ఏదో క్యాజువల్ గా అన్నా పద. అది నిజంగా ఈవినింగ్ అయ్యేసరికి ఏ బీచ్ కైనా లవర్సే వస్తారు. మనలా వస్తారా ఏంటి? కాదు, ఈవినింగ్ అయ్యేసరికి బీచ్ అన్న పార్క్ అన్న లవర్స్ తోనే వస్తారు. కెమెరా తిప్పాడు. మనలో ఎవరు రారుగా, అంతేగా. నువ్వు అలాగే తిప్పకు, వాళ్ళు బుక్ అయిపోతారు. ఇంటెలిజెంట్ ఫెలో. కెమెరా తిప్పామనుకో బ్లాగ్ లో మనల్ని కింద కామెంట్స్ తెన్నేటి పార్కు మంచి లవర్ స్పాట్ అండ్ వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, ఫ్యామిలీతో రావడానికి బాగుంటుంది. ఫోటోషూట్స్కి అదిరిపోతుంది ఇది. సో మనం వెళ్ళిన బీచెస్ అన్నీ బాగుంటాయి. సో ఎంత బాగుందో.
బాగాలేదని మానేసా మళ్ళీ దిగు నువ్వు మళ్ళీ దిగు పిన్ని తోసేస్తున్నాం అమ్మ కాదు ఏదో చెప్తుంది మాకు ఏదో చెప్పు నిజంగా దీన్ని యాక్చువల్లీ నిజంగా దీనికి రెస్టారెంట్ చేద్దాం అనుకున్నారు కానీ కింద సపోర్ట్ సరిగా లేదు ఇబ్బంది అవుతుందని మళ్ళీ సపోర్ట్ లెగ్ ఇలా పెట్టి అయిపోతుంది ఇలా పెట్టాను అనుకో కొట్టుకుపోద్ది నా వెయిట్ వెళ్తారు అదిగో కానీ ఫస్ట్ లో దీనికి ఎంత బందోబస్తు ఎలా ఉండేవాళ్ళు తెలుసా అసలు చిన్నది కూడా గ్యాప్ ఉండేది కాదు పోలీసులు ఇప్పుడు వదిలేసారు ఎందుకని ఏం ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు మెటీరియల్ తో కొట్టుకొచ్చింది అది అందులో బోల్డ్ లోడ్ ఉంది వాళ్ళు బంగ్లాదేశ్ లో ఎలా కొట్టుకొచ్చిందాక రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ అంటే అక్కడ యాక్చువల్గా మరి ఇంతవరకు ఏం కొట్టుకొచ్చలేదు అక్కడ వరకు ఆగిపోతే దాన్ని అలా కొంచెం తీసుకొని వచ్చారు అంతే మరీ ఒడ్డుకు వచ్చేసి ఇక్కడికి వచ్చి కొట్టుకుపోలేదు ఇంకొంచెం ముందున ఉండేది దాన్ని అలా లాక్కొచ్చి నేనే చెప్పాను కొంచెం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే దీన్ని రెస్టారెంట్ చేద్దామని ప్లాన్ చేశారు కానీ అది సపోర్టింగ్ లేదు మళ్ళా ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా ఫాగ్ లాగా ఉందంటే అదంతా సాల్ట్ ఉప్పు అండి ఉప్పు అదో అంతా కదా ఫస్ట్ అక్కడ ఉండేదంట షిప్ దాన్ని అలాగా మక్క ఇక్కడ తీసుకొచ్చిందని ఒడ్డుకి సరదాగా అలా తీసుకొచ్చాను ఇలా అనగానే అది వచ్చింది అంతే దాన్ని రెస్టారెంట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఇగో ఇక్కడ నుంచి వ్యూ చేస్తే ఇగో ఇది మొత్తం తెన్నటి పార్క్ వ్యూ అన్నమాట కొండ మీద కింద దిగితే బీచ్ నిజంగా లవర్ స్పాటే ఫోటోషూట్ కాదు లవర్ స్పాట్ వచ్చామమ్మా ఎన్నిసార్లు వచ్చామమ్మా నాకు లవర్ లేడు నేను ఉన్నా కదక్క నీకు లవర్ని బాయ్ ఫ్రెండ్ని ఫ్రెండ్ని చెల్లిని అక్కని అన్ని నేనే పండగ చేసుకో చూడు హైట్ కూడా సరిపోయింది మా ఇద్దరికి. నన్ను తలెత్తుకునేలా చేసింది మా చెల్లి అందులో తప్పే ఉంది. చెల్లెళ్ళు అంతే ఎప్పుడు తలెత్తుకునేలా చేస్తారు మా అమ్మ గుర్రంతో మాట్లాడుతుంది అది ఆర్ట్. కూడా మాట్లాడతారని నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది. ఏంటండి ఏంటి దీన్ని ఎక్కుతావా? ఎందుకు ఇంటికి పెట్టుకోవడానికా పెట్టుకోవచ్చు షాపుల్లో పెట్టుకోవచ్చు. ఓకే ఇది మగ గుర్రమా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏమందా ఏ సూట్కి ఏం కావాలా ఏ షూట్కి ఇస్తారా ఫ్రీయా ఫ్రీగా ఉండదు. మరి ఇస్తా అన్నారు ఎంత ఎక్కియడానికి అక్కడికి ఆడికి వెళ్ళి వస్తే 100 రూపాయలు ఆ రాళ్ళు అవతలకి వెళ్ళి వస్తే షూట్కి అయితే టైం పెట్టి ఉంటారు. షూట్ అంటే ఏం లేదు నాకు. అంత వెయిట్ ఉంటాడా నేను మీకంటే హెయిట్ కూడా చెప్తారు. ఆ, జోక్ చేశాను. నేను అంత వెయిట్ ఉంటాడా నేను ఎక్కిస్తారంట అక్క నన్నేనా? వస్తా ఇది లోపలికి వెళ్ళొచ్చా ఎలా చేయట్లేదా ఎందుకని సామాన్లు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు కొట్టుకొచ్చింది ఇది 3 సంవత్సరాలు అవుతుంది మేడం 2.5 ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది వచ్చి 2.5 years ఎలా కొట్టుకొచ్చింది చేస్తారంట వట్లు హోటల్ చేస్తారా అది వట్లు చేస్తారు. దీని గురించి తెలుసా ఎలా వచ్చింది ఏంటని ఉట్టుకప్పుడు వచ్చి మామూలుగా వచ్చి ఉండిపోయింది అక్కడ అంతే అంటే అసలు కుక్కలేరు వచ్చి నాగింది జనాలు వచ్చి తీస్తారు అయినా ఏం రాలేదు ఆ. అలా ఆహా ఇప్పుడు దాంట్లో జనాలు లేరా ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు. ఆహా ఈ మన పనులు కాదు అంటే వస్తున్నప్పుడు కొట్టుకున్నప్పుడు ఉన్నారు స్టాక్ చాలా ఎక్కువ స్టాక్ వచ్చి జనాలు ఉన్నారు. అవునా అవన్నీ ఇప్పుడు సిప్ లో కుక్కలేరు వచ్చి తీసుకుని వెళ్ళింది మొత్తం. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనుషులు వచ్చారా దీంట్లో ఉన్నారు మనుషులు ఎక్కువ ఉన్నారు దాని అంటే ఉన్నారు. మరి ఎందుకు అట్లా కొట్టుకొని వచ్చింది అంటున్నారు అంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ అయిందా ఏం తెలియదు భూమికి వచ్చి అలాగా స్టక్ అయిపోయింది వచ్చి కుక్కలర్లు వచ్చి 2-3 కుక్కర్లు వచ్చి నాగైంది కానీ వెళ్ళే భూమికి వచ్చి వచ్చి లోపల అట్లా స్టక్ అయిపోయింది స్టక్ అయిపోయింది. మరి ఆ రాళ్ళ మధ్యలో ఎలా వచ్చింది అది అదే తెలియదు మాకు కూడా ఏమందరూ చూస్తే కుక్క చాలా పెద్ద పెద్ద అందరూ వచ్చారు చాలా ఫేమ్ అవ్వలేదు. అవునా చాలా పెద్దగా ఉంది అది ఎలా వచ్చిందో మరి అక్కడి నుంచి చేత్తో తోస్తున్నాను అక్కడ ఆగింది అక్కడి నుంచి చేత్తో తోసి ఇక్కడికి వచ్చిందన్నా ఓకే అండి థ్యాంక్ యూ చేత్తో తోస్తాను అదనమాట లంగరేసారక్క అదిగో లంగర్ అక్కడ తను కట్టారు ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ బాగాలేదు రెస్టారెంట్లో ఎప్పుడో చేసేద్దాం ప్లాన్ చేసి నాకు ఒక డౌట్ ఇది ఏంటి ఇప్పుడు ఆ మనుషులు వచ్చారన్నారు కదా ఇప్పుడు ఆ మనుషులు అంటే ఇది తెగిపోయిందా టెక్నికల్ గా ఏమైనా ఇష్యూ వల్ల ఇలా కొట్టుకొచ్చిందా మనుషులు ఉండగానే మాకు టెక్నికల్ ఇష్యూ ఉండబట్టికే కొట్టుకొచ్చేసింది అంటున్నా సిగ్నల్స్ లేక అమ్మో చాలా పెద్ద మనుషులు కూడా ఉన్నారు వచ్చేటప్పుడు మళ్ళా వాళ్ళని పోలీసులు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఏమో మనం ఎలా వెళ్తాం రిపేర్స్ అవి ఉన్నాయి చేస్తున్నారు వెళ్ళొచ్చా కొంచెం నన్ను అడిగితే వాళ్ళు డెకరేషన్ చేస్తారు
అగో అలా చేయదు, ఇక్కడ చూసావా? అవును అన్నీ వచ్చారక్క. వాళ్ళు ఇగో లాక్ తీసుకుంటారు, ఎక్కుతారు. నువ్వు రోజు ఇక్కడ తిరుగుతావు కదా, వాళ్ళని ఎలా చేస్తారా? రోజు ఇక్కడ తిరుగుతాను. షిప్ కింద పడుకుంటూ అన్ని చెప్తాను. చూసాంగా. చూసారా ఎంత పెద్ద షిప్? బంగ్లాదేశ్ షిప్ ఇది. బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిందంట. దాని మీద కోడ్ కూడా ఉంది. మా అని ఉంది, మా టీవీ స్టార్ మా. అంటే మా అంటే మనది అని. మన దగ్గరికి వచ్చినవన్నీ మనవే కదా. టచ్ చేద్దాం, ఫీల్ టచ్ చేద్దానండి. టచ్ చేస్తే షేక్ అయిపోవాలి, ఎంత పెద్ద షిప్. నిజంగా నాకు భయం వేస్తుంది కదా, మా, దగ్గరికి వస్తున్న కొద్ది. టచ్ చేద్దాం. కానీ అప్పుడే కాదు, ఇలా అనగా నిలిపొద్దా? అది అవదమ్మా. వాటర్ వస్తూనే ఉంది. భలే ఉంది అసలు. బాబోయ్, సెల్ఫీలు తీసుకోవడానికి పైన అక్కడ పైనుంచి సెల్ఫీలు తీసుకున్నారు. ఇవంతా పోలీసులు కిందంతా. అంటే ఇది సెల్ఫీ కూడా ఎలా చేసేవాళ్ళు కాదు అసలు. ఎందుకు తెలుసా? కొంచెము ఏమంటారు, యుద్ధ నౌకలు, అదే ఫైరింగ్స్ ఏమైనా ఉన్నాయేమో, తర్వాత భయపడతారు కదా ఫస్ట్ అయితే నిజంగా జనాలు. భయపడ్డారు అందరూ కూడా. జనాలు తిరుగుతుంటే ఏమైనా అయితే ప్రమాదం కదా. ప్రమాదమని ఎవరిని సో అందుకే ఎదిరించేవాళ్ళు కాదు. security అంతా సెక్యూరిటీ ఎక్కువ ఉండేది అప్పుడు. అప్పుడు మెటీరియల్ ఎప్పుడైతే షిఫ్ట్ చేసి పంపించేసారో తర్వాత దీన్ని వదిలేశారు అనమాట. అంతవరకు మాత్రం ఫుల్ బందోబస్తు. ఎవరికి ఈక? అదే చక్రాలు ఉంటాయి కదా, ఫ్యాన్ సపోర్ట్ ఈలు పెట్టారా? అది ఉందా? కలర్ కదా, బంగ్లాదేశ్ కలర్ అనుకుంటా కదా ఇది. పైకి రావచ్చా? ఎలా చేయరా? తాడుకట్ లాగేయగలరు. వేసేసాడు, బాగా వేసేసాడు. అడిగితే తప్పే ఉంది. ఆల్రెడీ పేర్లు రాసారు అక్క, మన పేరు కూడా రాయి. రాసేద్దామా? రాసే. ఎంత రాస్తా? తిడతారేమో అక్క. ఏం చెక్కుతున్నావు ఏంటి? ఏంటి శిల్పాలు చెక్కుతున్నా? కనిపించట్లేదే. అదేమైనా పలక అనుకుంటున్నావా? అంతలాగా దుద్దుతున్నావు. GOW గౌరీ రాజ్. అబ్బో, లవ్ సిమ్ రైవా? గౌరీ రా. కనిపించట్లేదు ఇది కలరు. మీరు ఎలా వెళ్ళారు పైకి? వెళ్ళలేదా మిగతా వాళ్ళకి? అడగక్క, వైజాగ్ ఉంది, నువ్వు తోపుడు తురుమును అన్నావు. తోసేస్తారు బయటికి. రాగో అక్కడ కూర్చున్నారు వాళ్ళంతా పైన. చేద్దామంటావు మరి? వర్క్ చేసినారా? కాదు, వర్క్ చూడు. మొత్తానికి ఇగో షిప్కి యాక్చువల్ ఫ్యాన్ ఉంటుంది. ఇది చూడు ఎంత 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 హైట్, ఎంత లోపలికి డీప్కి వెళ్ళిపోయింది అక్క. చూడు ఎంత డీప్ వెళ్ళి ఉంటుంది అది. దగ్గరికి ఫస్ట్ టైం. బాబోయ్ ఇలా ఎత్తి చూడాలి కదా, డేంజర్గా ఉంది కదా, భయం వేస్తుంది కూడా. ఏంటిది బాబోయ్, ఏంటిది చూడు ఎంత హైట్ ఉంది. ఇక్కడ చక్రాల ఫ్యాన్ కూడా ఉన్నాయి. అక్క ఎలా వచ్చిందంట ఒక స్టోన్స్ మధ్యలో? ఓ మై గాడ్, గ్రేట్ కదా. ఇట్లా ఫ్యాన్స్ చూడు రావట్లేదే. తిరగట్లేదక్క, తిప్పుతుందా? అది అవదమ్మా. విల్ ట్రై. వాళ్ళందరూ ఆల్రెడీ తిప్పేసి వదిలేశారు. బాబోయ్ ఎంత అమ్మో, నేను తిప్పితే తిరిగిపోతుందా అది? రిస్క్ చేయకంట. ఏలాడినా కూడా తిరగదు, 100 మంది ఏలాడినా తిరగదు అది. అలా ఉంది. ఇది ఫ్యాన్, షిప్ ఫ్యాన్. ఇది యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ట్రై చేస్తున్నా షిప్ కదులుతుందేమో అని. భలే ఉంది. ఇది ఇది ఏంటక్క ఇట్లా? ఇప్పుడు ఇది తిరిగితేనే కదా అక్కడ సముద్రంలో తిరగడానికి. వచ్చే జంగు వచ్చింది. 2.5 years అవుతుంది కదా, 2.5 years అవుతుంది ఇది. నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ షిప్ని, ఎంత పెద్దగా ఉందో. భలే ఉంది షిప్ అయితే. బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చేసింది ఈ షిప్. కానీ నాకు ఒకటే డౌట్, ఈ రాళ్ళ మధ్యలో నుంచి షిప్ ఎలా ఇక్కడికి వచ్చింది? అది నా డౌట్. నా డౌట్ ఎవరు క్లారిఫై చేస్తారో. ఇట్లా వాటర్ చూడు, ఇగో వాటర్ ఇట్లా స్టక్ అయిపోయింది. అలా కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయిందంట. ఇది ఎలా కొట్టుకొచ్చిందో నాకు. ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడు ముందుకి.
ఎలా స్ట్రక్ అయిందో నాకు అర్థం కావట్లే. ఆశ్చర్యంగాను విచిత్రంగాను వింతగాను ఉంది. ఇది చూస్తే కొంచెం భయం వేస్తుంది. నాచు పట్టేసింది మొత్తం. నేలలో ఉండి 2 years అవుతుంది. దీనికి తెలిసి పెయింట్ వేస్తే మస్తు అవుతుంది ఇది కదా. ఆశ్చర్యకరమైన విషయం మా వైజాగ్. చాలా బాగుంది. అక్కడి నుంచి చూపిస్తా షిప్పు. వా 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 వాటర్ ఎక్కువ వచ్చింది. ఓ మై గాడ్, చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్. మీరు మొత్తం తడిపేస్తారు మొత్తం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో చూసారు కదా పెద్ద బంగ్లాదేశ్ షిప్, చాలా పెద్దగా ఉంది. కాసేపు మేము బీచ్లో స్నానాలు చేసి ఎంజాయ్ చేసి ఆడుకున్నాం అనమాట. సో ఒకటి వచ్చేసి బిఫోర్ దట్ దివీస్ బ్లాగ్ చూసారు కదా. సో అక్కడ వచ్చేసి మంచి షూటింగ్స్, లొకేషన్ స్పాట్ అవన్నీ చూసాము. సో ఇది వచ్చేసి మన బంగ్లాదేశ్ షిప్ ఇక్కడికి వచ్చింది కదా, ఇది ఒకటి చూపించాను నేను. ఈ 2 vlogs 1, 2 లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే కంటిన్యూషన్ పెద్దదైతే బోరింగ్ వస్తుంది, మీకు వస్తుంది, మాకు వస్తుంది. సో అందుకనే ఇది ఒక బ్లాగ్ అదొక బ్లాగ్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్లోని మన షిప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము. షిప్ అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాం కదా, ఎంజాయ్ చేసాం అనమాట స్నానాలు చేస్తూ. బట్ ఇప్పుడైతే అలలైతే ఫోర్స్ బాగా ఎక్కువైపోయింది. చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. మా అక్క కూడా తడిచింది, స్నానం చేసింది. ఎక్స్పీరియన్స్ ఏమైంది సీస్ తడిచినందుకు? ఇటు తిరుగు సీస్, ఇటు టర్న్ సీస్. తడిచిపోయి బజ్జీలు తింటున్నా మా అక్క. ఎక్స్పీరియన్స్ అడగాం కానీ నోట్లో ఫుల్గా వేసుకెళ్ళిపోయింది. ఫుల్ తడిచాం, చలేస్తుంది బాగా. ఇప్పుడు చక్కగా ఇప్పుడు చల్లండి అక్క. చలేయట్లేదా నీకు? ఇట్లా బజ్జీలు తింటున్నావు కదా. అక్కడ చూసారా వాటర్ ఫోర్స్ ఎంత పెరిగిపోయిందో. ఈవినింగ్ ఐ థింక్ సో 6 అయ్యింది. 6 అయ్యగానే మొత్తము వేడిగా బజ్జీలు తినుకుంటా. ఇసుక బజ్జీలు ఇవి. ఇసుకక్క లేదు, నీ నోట్లోనే ఉంది. దీంట్లో అయితే తీసుకెళ్ళా. పిన్ని కదలటం లేదు, పిల్లికి రావాలని ఇష్టం లేదు. సో మా పిన్నిని ఇక్కడ వదిలేసి మేము మా జోబిలంటే చాలా ఇసుకలు ఉండే, ఇసుక తీసుకెళ్తున్నాం మేము ఇంటికి. ఇక్కడ వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోవడం. దామ్మా పదం అయిపోయింది. రావట్లేదా నువ్వు? అక్కడి వరకు వాటర్ వచ్చింది కదా, మనం అక్కడి వరకు వెళ్ళి ఇందాక రాళ్ళు చూపిస్తుందా. ఇందాక మనం రాళ్ళు తీసాం కదా, ఇక వాటర్ చూసారా ఫుల్ కవర్ అయిపోయింది ఇక్కడ రాళ్ళు. ఇక్కడే కదా చాలాసేపు ఆడుకున్నాం మేము. ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా రాళ్ళు, ఇదంతా కవర్ అయిపోయింది అక్క. ఈవినింగ్ అయ్యేసరికి ఇది మొత్తం చూడు వాటర్ వచ్చేసింది. ఇందాక వరకు స్టోన్స్ కనిపిస్తుండే అనమాట, మొత్తం స్టోన్స్తో వాటర్ కవర్ అయిపోయింది. అలలు ఎక్కువ వచ్చేసి ఇందాక యాక్చువల్లీ గ్యాప్ ఉండే అనమాట. ఇప్పుడు ఫోర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. నీకు తెలుసా రాళ్ళ కింద సముద్రం పాములు ఉంటాయి. చిన్నప్పుడు నాకు ఇలాగ ఇక్కడ గట్ట దగ్గర ఆడుతూ ఉంటే ఒక పాము కరిచింది, గ్రీన్ కలర్ అయిపోయింది. హ్యాండ్ లెగ్కేమో చుట్టేశారు, హ్యాండ్కి చుట్టేశారు. కేజీహెచ్ డౌన్ డాక్టర్ ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇంజెక్షన్ చేశాక తగ్గింది రియాక్షన్ మొత్తం. బాబోయ్ ఎంత ఫోర్స్ వస్తుందో వాటర్. ఇందాక ఇక్కడ వరకు లేదు, ఇప్పుడు అదంతా వాటర్ ఈక్వల్ అయిపోయింది. సాయంకాలం అయిపోతుంది కదా, కొంచెం డేంజరస్గా ఉంటుంది అన్నమాట సముద్రం. సో పదండి, ఈ వ్లాగ్స్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకే బాయ్.